రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. నార్మల్ గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ రోల్స్ ఆర్ అంటే, సో సాఫ్ట్వేర్ కంపెనీలు నార్మల్ గా ఫస్ట్ ఇంటర్న్స్ అనే రోల్ ఉంటుందండి, దాని తర్వాత ఫ్రెషర్ అనే రోల్ ఉంటుంది, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ అనే రోల్ ఉంటుంది. ఇంటర్న్స్ అంటే వాళ్ళకి ఇంకా జాబ్ రోల్ అసైన్ అవ్వదు, వాళ్ళకి రియల్ టైం వర్క్ ఇవ్వరు, ట్రైనింగ్ లాగా ఉంటుంది అనమాట. ఫ్రెషర్ అంటే వాళ్ళు కూడా ప్రాజెక్ట్ లో తీసుకుంటారు, బట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇంతకుముందు ఉన్న నాలెడ్జ్ ని ఇంకొంచెం యాడ్ చేసుకొని వర్క్ పర్ఫామ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ వర్క్ మీద, ఆ మోడల్ మీద, ఆ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంటుంది. వితౌట్ ఎవరి కోఆపరేషన్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా వాళ్ళు ఆ వర్క్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. నార్మల్ గా ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండర్ లో ఫ్రెషర్ అండ్ ఇంటర్న్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఫ్రెషర్ అంటే వితౌట్ జీరో నాలెడ్జ్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అసలు మీకు ఎలాంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు సార్ అంటే మమ్మల్ని ఫ్రెషర్ కింద ట్రీట్ చేస్తారు. ప్రాజెక్ట్ లో 1 year ఉన్నా, 6 months ఉన్నా, ఏది ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ కింద ట్రీట్ చేస్తారు. సో ఈ ఎక్స్పీరియన్స్ లో 6 months, 1 year, 2 years, 3 years, 5 years, 10 years, 20 years ఎన్నైనా ఎక్స్పీరియన్స్ కిందే కౌంట్ చేస్తారు. ఓకేనా? సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో ఫస్ట్ రూల్ ఏమంటారంటే STE అంటారండి, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అంటారు. సెకండ్ వన్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అంటారు. థర్డ్ వన్ టెస్ట్ లీడ్ అంటారు. ఫోర్త్ వన్ టెస్ట్ మేనేజర్ అంటారు. ఈ 4 మేజర్ రోల్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటి? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. నార్మల్ గా ఇందులో ఫ్రెషర్స్ నుంచి నార్మల్ గా ఈ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ రోల్లో కంపెనీని బట్టి ఉంటుందండి. ఇది ఎలా ఉండాలని రూల్ ఏమి లేదు. <3, 4 కొన్ని కంపెనీల్లో 3 years వరకు, కొన్ని కంపెనీలో 2 years వరకే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఎలా ఉండాలని ఎక్కడా ఉండదండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్, దే డెవలప్ దేర్ ఓన్ రూల్స్. ఎలా ఉండాలి, ఇవన్నీ ఇట్లా అనాలని రూలే ఉండదు. ఎందుకంటే QA అంటారు, కొన్ని కంపెనీలో QC అంటారు, కొన్ని కంపెనీలో టెస్టింగ్ అంటారు, కొన్ని కంపెనీలో టెస్ట్ ఇంజనీర్స్ అంటారు. ఎలా అన్నా ఒకటే థింగ్. సో నార్మల్ గా ఫ్రెషర్ నుంచి <3 years or 4 years ఎక్స్పీరియన్స్ లో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్ అంటారు. నెక్స్ట్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అంటే ఒకవేళ అక్కడ 4 దాకా కౌంట్ చేస్తే 4 to 6 కానీ 7 కానండి, 7 or 6 or 7 years వరకు సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ కింద ట్రీట్ చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతే, మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ రోల్లోకి ఎలికేట్ చేస్తారు. మీకు ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వస్తుందో, లేదా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందో, జాయినింగ్ రిపోర్ట్ వస్తుందో, అందులో మీకు క్లియర్ గా మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ టెస్ట్ లీడ్ అంటారండి, టీమ్ లీడ్ ఆర్ టెస్ట్ లీడ్ అంటారు. వీళ్ళు 7 or 8 years నుంచి, 7 to 7 years దగ్గర నుంచి, నెక్స్ట్ 8 కానీ 9 కానీ 10 years, 9 to 10 years అనుకోండి, టెస్ట్ లీడ్ కింద ట్రీట్ చేస్తారు. ఇక అబౌవ్ 10 వీళ్ళందరినీ టెస్ట్ మేనేజర్ అంటారు. అది ఎలానే ఉండాలని లేదు. ఒక కంపెనీలో ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు, ఒక కంపెనీలో ఇంకొక ఎక్కువ ఉండొచ్చు, ఒక కంపెనీలో అసలు టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్ ఒక్కళ్ళే కూడా ఉండొచ్చు. అసలు ఒక కంపెనీలో టెస్ట్ లీడ్ అనే పొజిషనే ఉండకపోవచ్చు కూడా. ఎలా అంటే అది బేస్డ్ అపాన్, డిసైడ్స్ అపాన్ దేర్ కంపెనీ అనమాట. సార్ ఇప్పుడు మేము ఏ రోల్కి వెళ్ళాలి సార్? చూడండి, మీరు మాక్సిమం ఫ్రెషర్స్ అయినా <4 years ఎక్స్పీరియన్స్ లో వెళ్తున్నా కూడా మీ రోల్ మాక్సిమం ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ రోల్ అనే ఉంటది. మన దగ్గర నుంచి పోయే వాళ్ళందరూ కూడా ఈ రోల్కే ఎలిజిబిలిటీలో వెళ్ళాలి. మీకు ఇంకా ఇంతకన్నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే ఇక్కడికి వెళ్ళాలి. ఈ రోల్కి సమ్ నార్మల్ రెస్పాన్సిబిలిటీస్ ఏ రోల్ అయినా సేమే ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అవేంటి సార్ అంటే 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్
What is your role? What is your role? Software test engineer. So what is your responsibilities? Your role having some of the responsibilities కదా. ఏ ఆర్గనైజేషన్ లోనైనా కూడా ప్రతి రోల్ కి సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సిఇఓకి సిఇఓ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మేనేజర్ కి మేనేజర్ ఉంటాయి, అటెండర్ కి అటెండర్ ఉంటాయి, పియూనికి పియూని ఉంటాయి. వాడి రోల్లో వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ని కంప్లీట్ చేసుకోవాలి. అది ఎవరి రోల్ అయితే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ రోల్లో ఉన్నారు, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. నేను ట్రైనర్ రోల్లో ఉన్నా, నా రెస్పాన్సిబిలిటీస్ నేను కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? అది డిగ్నిఫికేషన్ కావచ్చు, లేకపోతే వాడు చేసే యాక్టివిటీస్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆ రోల్కి రిలేటెడే ఉంటది. క్లియర్? సో వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ ఉంటే అది సపరేట్ గా. ఫస్ట్ రోల్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. A software tester's primary responsibility is to perform manual testing on software application to ensure the product quality fits everyone's expectations or not. లేదా ఇక్కడ మిమ్మల్ని కావాలంటే మీరు మాన్యువల్ వర్క్ చేస్తుంటే మీ రోల్ వచ్చేసి మాన్యువల్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అని కూడా అంటారు. లేదు సార్ నేను ఆటోమేషన్ లో వర్క్ చేస్తానంటే ఆటోమేషన్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అన్నా కూడా ఒకటే. సో యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ మాన్యువల్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత ఆటోమేషన్ కి వెళ్దాం. Testers will raise defects when they find errors in the application and when the implementation derives from the specified product requirements. Software tester activities may vary significantly depending on the project and test team size. While in large QA teams, test leads can distribute the work so that testers only need to focus on test execution and raise the defects. Software test engineer is also called as QA engineer, quality assurance engineer అని కూడా కాల్ చేస్తారు. యాటిట్యూడ్, ప్రొడక్టివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ అండర్స్టాండింగ్ అండ్ ఎనలిటికల్ స్కిల్స్, ప్యాషన్ ఫర్ ద టెస్టింగ్. ఇవి ఫస్ట్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అంటే మీకు ఉండాల్సిన requirements. What are the responsibilities? First one, understanding the requirements and functional specifications of the application. As a software test engineer, you should follow the 3 life cycles. SDLC life cycle, STLC life cycle, defect life cycle. ఈ 3 life cycles ఫాలో అవుతూ మీరు టెస్టింగ్ అనేది పర్ఫార్మ్ చేయాలి. The first thing is understanding the requirements and functional specifications of the application. ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీకు అలికేట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అందులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకోవాలి. అసలు వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్, విచ్ డొమైన్ ఇట్ ఈస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ వీ హ్యావ్, ఈచ్ మాడ్యూల్ విచ్ ఫంక్షనాలిటీస్ వీ హ్యావ్, వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ, what is the positive behavior of functionality, what is the negative behavior of the functionality. ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. How to perform a testing, which way we are performing a testing, what is the templates we have, how the test case template is looks like, what is the procedure of defect reporting, who is my reporting person, who is my authorized person. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ which SDLC life cycle we are following, what is the delivery date for this project, what is the defect reporting process, what is the developers process. ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్. అంతేగాని ఫస్ట్ రోజు వచ్చేసరి నేను డైరెక్ట్ టెస్టింగ్ చేస్తా అనకూడదు. యు ఆర్ అనేబుల్ టు పర్ఫార్మ్ ద టెస్టింగ్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే మీకు ఆ రిక్వైర్మెంట్స్ కూడా కావచ్చు. నెక్స్ట్, ద సెకండ్ వన్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ రిక్వైర్డ్ టెస్ట్ సినారియోస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఎస్టిఎల్సిలో ఫస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, టెస్ట్ సినారియోస్ రాసుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిపేరింగ్ టెస్ట్ కేసెస్ టు వాలిడేట్ ద అప్లికేషన్. ఇవి ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసినాం. ఇప్పుడు బ్రీఫ్కి వెళ్ళిపోదాం. చూడండి, టెస్ట్ కేసు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసిన తర్వాత సినారియోస్ ప్రిపేర్ చేసుకొని టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకోవాలి.
చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్ గా నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రిపేర్ యాన్ సెటప్ యాన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ సెటప్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. టెస్ట్ కేసెస్ టు వ్యాలిడేట్ ద అప్లికేషన్. వ్యాలిడేట్ చేసిన తర్వాత యూ షుడ్ డాక్యుమెంట్ ద టెస్ట్ రిజల్ట్స్ లాగ్స్ అంటారు. మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీ ఫోన్ లో కాల్ లాగ్స్ ఉంటాయి. హౌ మెనీ డైల్డ్ కాల్స్, హౌ మెనీ రిసీవ్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్, బ్లాక్డ్ కాల్స్ అని ఉంటాయి. వీటిని కాల్ లాగ్స్ అంటారు. అలాగే మనకి కాల్ లాగ్స్ ఎలాగైతే ఉంటాయో మీరు టెస్టింగ్ చేసిన తర్వాత టెస్ట్ లాగ్స్ ఉంటాయి. ఏముంటాయి ఇందులో? హౌ మెనీ టెస్ట్ కేసెస్ పాస్, హౌ మెనీ ఫెయిల్, హౌ మెనీ నాట్ ఎగ్జిక్యూటెడ్. పాస్ ఫెయిల్ తో పాటు కొన్ని నాట్ ఎగ్జిక్యూటెడ్ కూడా ఉంటాయి. నెక్స్ట్ డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్. రీటెస్ట్ ఫిక్స్డ్ డిఫెక్ట్స్ అండ్ ప్రీవియస్ బిల్డ్. performed various types of testing assigned by test lead. Functional testing, usability, user interface testing అన్ని టెస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ ఇది నార్మల్ గా టెస్టింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఇవి అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ టు టెస్ట్ లీడ్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ అసైన్డ్ వర్క్స్. మీ టెస్ట్ లీడ్ మీకు ఏదైతే వర్క్స్ అసైన్ చేసిందో వాటి స్టేటస్ ని త్రూ స్టేటస్ రిపోర్ట్స్ ద్వారా ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇందులో డైలీ స్టేటస్ రిపోర్టు, డైలీ డిఫెక్ట్ రిపోర్టు, వీక్లీ స్టేటస్ రిపోర్టు, రీటెస్టింగ్ రిపోర్ట్. ఇంకా అదర్ అసైన్డ్ ఏదైనా టాస్క్స్ అంటే అదర్ లో ఏముంటాయి సార్ అంటే, ఒకవేళ మీ జూనియర్స్ కి ఎవరికైనా లేకపోతే ఫ్రెషర్స్ కి ఎవరికైనా కూడా ఏమంటారు, కేటీ సెషన్స్ ఇవ్వమంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ లో 3 మెంబర్స్ 1 మంత్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ రోజు 1 more మెంబర్ యాడ్ అయింది. సో దీస్ 3 members గివింగ్ కేటీ సెషన్స్ ఫర్ న్యూ మెంబర్. ఈ న్యూ మెంబర్ కి ఏం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ ఇలా రన్ అవుతుంది, ఇలా చేసిన, ఇలా వచ్చిన తర్వాత ఇలా యాడ్ చేసిన అని దీన్ని ఏమంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్స్ అంటారు. ఇంకా ఏం రివ్యూస్ అంటారండి, పీర్ రివ్యూస్ అంటారు. పీర్ అంటే పక్క పక్కన ఉన్నోళ్ళు అని. నార్మల్ గా మనం 3 members వర్క్ చేస్తున్నారు కదా, నా ఎన్విరాన్మెంట్ లో ఒక డిఫెక్ట్ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు బిఫోర్ రిపోర్టింగ్ దిస్ డిఫెక్ట్ ఐఎమ్ వెరిఫైయింగ్ 1 more time ఇన్ పీర్ సిస్టమ్స్. నా పక్క ఎన్విరాన్మెంట్ లో కూడా ఆ డిఫెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని ఎప్పుడైతే ఎస్ అనుకుంటాం అప్పుడే రిపోర్ట్ చేస్తే, ఇలా మనం పీర్ రివ్యూస్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన డిఫెక్ట్స్ అనేవి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు అట్లా కాకుండా డైరెక్ట్ ఒకసారి ఐడెంటిఫై. నార్మల్ చూడండి, ఒక్కసారి కనుక మీకు టెస్ట్ కేసు అనేది ఫెయిల్ వస్తే ఇమీడియట్ గా రిపోర్టింగ్ కి వెళ్ళొద్దు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సార్ నాకు ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అయింది. సో ఇమీడియట్ గా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, యూ షుడ్ రీప్రొడ్యూస్ ద డిఫెక్ట్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. మళ్ళీ అదే టెస్ట్ కేసుని మళ్ళీ సెకండ్ టైం కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. సెకండ్ టైం కూడా పాస్ వస్తుందా, ఫెయిల్ వస్తుందా. ఒకవేళ సెకండ్ టైం కూడా ఫెయిల్ వచ్చింది, మళ్ళీ ఒకసారి ఇచ్చిన రిక్వైర్మెంట్ ని అనాలిసిస్ చేసుకోండి. ఇందులో మనం ఇచ్చిన ఇన్పుట్ కరెక్టేనా, మన దగ్గర ఉన్న టెస్ట్ డేటా కరెక్టేనా, రిక్వైర్మెంట్ కరెక్టేనా, మనం కరెక్ట్ ఎన్విరాన్మెంట్ లో సెటప్ చేస్తున్నామా లేదా, డెవలపర్ ప్రాస్పెక్టివ్ లో ఇది డిఫెక్ట్ అవుతుందా కాదా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఎప్పుడు? ఇండివిజువల్ గా. నేను టెస్ట్ ఇంజనీర్ని, నాకు డిఫెక్ట్ వచ్చింది, నేను నా సిస్టమ్ లో సెకండ్ టైం రీప్రొడ్యూస్ చేశా, అవసరమైతే థర్డ్ టైం కూడా రీప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ టైం డిఫెక్ట్ వచ్చింది, రెండోసారి కూడా ఎగ్జిక్యూట్ చేసాము, సేమ్ మూడోసారి కూడా చేసాం. 3 సార్లు వచ్చిన తర్వాత ఇవి అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పీర్ రివ్యూకి వెళ్ళాలి. పీర్ సిస్టమ్ లో సేమ్ టెస్ట్ కేసుని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి సేమ్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూడా డిఫెక్ట్ వస్తే అప్పుడు ఈ డిఫెక్ట్ ని రిపోర్టింగ్ కి వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మీరు పంపించిన డిఫెక్ట్స్ అనేవి డెవలపర్ అనేవాడు రిజెక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. లేదనుకోండి, మీరు వచ్చినట్టు ఆ డిఫెక్ట్ అని చేస్తే వాడు ఇమ్మీడియట్ గా వాటిని ఏం చేస్తాడు, రిజెక్ట్ లో చెప్పి ఇమ్మీడియట్ గా రిటర్న్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. అందుకే ఆ డిఫెక్ట్ డూప్లికేషన్ లో ఉందా, ఆ డిఫెక్ట్ ఇప్పుడు రిపోర్ట్ ఫిక్స్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, అది ఈ స్ప్రింట్ డిఫెక్ట్ అయినా, అవన్నీ చెక్ చేసుకునే మీరు డిఫెక్ట్ అనేది రిపోర్ట్ చేయాలి.
ఓకేనా. సో ఇలా కేటీ సెషన్స్ ఏమైనా ఉంటే కేటీ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్, పార్టిసిపేటెడ్ ఇన్ రెగ్యులర్ టీమ్ మీటింగ్స్ బై టెస్ట్ లీడ్ అండ్ టెస్ట్ మేనేజర్. మీ టెస్టింగ్ టీమ్ ఏదైతే మీటింగ్స్ కండక్ట్ చేస్తుందో వాటిలో 100% పార్టిసిపేట్ చేయాలి మీరు. క్రియేటింగ్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ ద ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, క్రియేటింగ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఫర్ రిగ్రెషన్ టెస్టింగ్. ప్రొవైడ్స్ ఎన్హాన్స్మెంట్స్ టు ప్రాజెక్ట్ బేస్డ్ ఎండ్ యూజర్ ప్రాస్పెక్ట్. ఒకవేళ ఆ రిక్వైర్మెంట్స్ లో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయొచ్చు, ఇంకా ఎలా చేయొచ్చు అనే మీకు ఏమైనా ఎన్హాన్స్మెంట్స్ ఉంటే మీరు వాటిని సజెస్ట్ చేయొచ్చు. మీరు చేయలేరు, మీరు సజెస్ట్ చేయొచ్చు. ప్రొవైడ్ రికమెండేషన్ ఆన్ వెదర్ ఆర్ నాట్ ద అప్లికేషన్ ఈస్ రెడీ ఫర్ ద ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 31st కి మనం ఈ అప్లికేషన్ అనేది ప్రొడక్షన్ కి ఫార్వర్డ్ చేయాలి. ఆ రోజు మీరు సజెస్ట్ చేయొచ్చు, ఎస్ ఇట్ ఈస్ అండ్ క్వాలిటీ అప్లికేషన్ ఈ షుడ్ గో విత్ ప్రొడక్షన్, లేకపోతే ఇంకా దీన్ని టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని మీరు రికమెండ్ కూడా చేయొచ్చు. మీరు ఫైనలైజ్ చేయలేరు, బట్ మీ హైయర్ అథారిటీకి మీ టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ మీ రికమెండేషన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎంటైర్ ప్రాజెక్ట్ టెస్ట్ చేసేది మీరే కాబట్టి మీ రికమెండేషన్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. These are the different roles and responsibilities, role and responsibility of software test engineer. Any doubt? Any doubt? Yes or no? Next, so the second role is senior software test engineer. మీ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ రోల్ అయిపోయిన తర్వాత మీరు ఈ రోల్ లోకి వస్తారండి. చూడండి, సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ ద ప్రొడక్ట్స్ దేర్ కంపెనీ ప్రొడ్యూస్ ఆర్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ పాసిబుల్. సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ మే ఆల్సో బి టాస్క్డ్ విత్ డెవలపింగ్ న్యూ టెస్టింగ్ మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ద కంపెనీ. సేమ్ మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ నార్మల్ గా ఫాలో అవుతూనే ఈ రోల్లో ఇంకొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ మీరు ఏంటంటే మీ టీమ్ లీడ్ కి బ్యాకప్ కింద ఉంటారు. ఒకవేళ మీ టీమ్ లీడ్ ఏదైనా వెకేషన్ కి వెళ్ళినా, లేకపోతే మీ టీమ్ లీడ్ ఏదైనా అదర్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నా, దీనికి ఏదైనా లీవ్ లో ఉన్నా, మరి టీంని రన్ చేయడానికి ఎవరు ఉండాలి సార్ అంటే ఆ పొజిషన్ ని ఈ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అనే వాళ్ళు తీసుకుంటారు. He is participated in review of test scenarios, test cases and defects. ఇంకోటి కూడా చూడండి. సో సీనియర్ సాఫ్ట్వేర్ కన్నా ముందు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్స్ అన్నిటినీ కూడా ఎవ్రీ టైమ్ రివ్యూ చేసుకొని అప్రూవ్ తీసుకోవాలి. రివ్యూ చేసి అప్రూవ్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సినారియోస్ ఐడెంటిఫై చేస్తున్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి? టెస్ట్ కేసెస్ కి వెళ్ళాలి. Before going to the test cases, first of all you should approve these scenarios. ఎవరు అప్రూవ్ చేయాలి? నార్మల్ గా ఈ పర్సన్ ఏమంటారంటే అప్రూవ్డ్ రిపోర్టింగ్ పర్సన్ అంటారు. ఈ రిపోర్టింగ్ పర్సన్స్ కి మీరు ఐ కంప్లీటెడ్ ద టెస్ట్ సినారియోస్ ప్లీజ్ రివ్యూ అండ్ అప్రూవ్ అని ఫార్వర్డ్ చేయాలి. ఆ పర్సన్ ఒకసారి వీటన్నిటిని రివ్యూ చేసి ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మనకి సజెస్ట్ చేస్తాడు. ఏ మోడిఫికేషన్స్ లేకపోతే అప్రూవల్. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాతే మీరు నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేసుకోవాలి. అప్రూవల్ రాకపోతే ఇందులో వాడు ఏదైతే సజెస్ట్ చేసిండో మోడిఫికేషన్స్ మళ్ళీ వాటిని మోడిఫై చేసి మళ్ళీ రివ్యూకి ఫార్వర్డ్ చేయాలి, అప్రూవల్కి ఫార్వర్డ్ చేయాలి. ఇలా ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు అప్రూవల్ వస్తుంది. సో సమ్ టైమ్స్ యాక్చువల్లీ ఈ రివ్యూ అండ్ అప్రూవల్ టెస్ట్ లీడ్ తీసుకుంటాడు. ఒకవేళ టెస్ట్ లీడ్ కి బిజీ ఉండి పాసిబుల్ కానప్పుడు ఆ వర్క్ అనేది సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్కి వస్తుంది. మీరు కూడా 5-6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతే మీకు రివ్యూ అండ్ అప్రూవల్స్ వర్క్ ఇస్తారన్నమాట. అందుకే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రివ్యూ, సినారియోస్, టెస్ట్ కేసెస్ అండ్ డిఫెక్ట్. మీరు డిఫెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలి? ఇందాక చెప్పా కదా, పీర్ రివ్యూ చేసుకొని సెల్ఫ్ రివ్యూ చేసుకున్న తర్వాత అప్పుడు రివ్యూకి ఫార్వర్డ్ చేయాలి. మీ టెస్ట్ లీడ్ కానీ సీనియర్ టెస్ట్ ఇంజనీర్ కానీ అప్రూవ్ చేసినప్పుడు అప్పుడు రిపోర్టింగ్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోతాయి సార్ అంటే మీ డిఫెక్ట్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం వెళ్ళిపోతుంది. సార్ వాళ్ళెవరు సార్ నాకు చెప్పడానికి అని అనకూడదు. ఇట్ ఈస్ వన్ ప్రొసీజర్. ఓకే, సమ్ టైమ్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ ఆల్సో. నార్మల్ గా టెస్ట్ ప్లాన్ అనేది టెస్ట్ మేనేజర్, టెస్ట్ లీడ్స్ కంబైనింగ్ చేస్తారు. సో సమ్ టైమ్స్ ఇది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. whenever test lead on vacation, he will lead the team. ఎప్పుడైతే టెస్ట్ లీడ్ అనేవాడు వెకేషన్ కి వెళ్ళినా,
లేకపోతే తను బిజీ విత్ అనదర్ వర్క్స్ అయినా కూడా అలాంటి టైంలో బ్యాకప్ ఫర్ టెస్ట్ లీడ్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ లీడ్. Test lead's primary responsibility is to plan and coordinate the activities for a team of testers. టెస్ట్ లీడ్ ఏం చేస్తారంటే మీరు ఏం వర్క్ చేయాలి, మీరు మిమ్మల్ని ఎలా కోఆర్డినేట్ చేయాలి అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాడు. The test lead activities include monitoring testers and managing testing requirements. టాస్క్ ప్రిపరేషన్, ఎవరు ఏ వర్క్ చేయాలనేది, ఎవరు మనం చేసిన వీడియోలో షార్ట్ ఫిలిం లో టెస్ట్ లీడ్ చెప్తారు కదా, యూ ఫాలో ద యూ ఎగ్జిక్యూట్ ద మాన్యువల్ టెస్ట్ కేసెస్, యూ ఎగ్జిక్యూట్ ద ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ అంటాడు కదా. అట్లా టాస్క్ ఎలికేషన్ టు టీమ్ మెంబర్స్. ట్రైనింగ్, ఒకవేళ మీకు ఏదైనా దాని మీద నాలెడ్జ్ లేకపోతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారండి. టీమ్ మేనేజ్మెంట్, అందరూ కరెక్ట్ వర్క్ చేస్తున్నారా, ఇన్ టైంకి వస్తున్నారా, రూల్స్ ఫాలో అవుతున్నారా. బగ్ అండ్ డిఫెక్ట్ రివ్యూస్, సో మీరు ఏదైతే రివ్యూస్ ఫార్వర్డ్ చేస్తారో వాటన్నిటిని కూడా రివ్యూ చేస్తారు. సినారియోస్, టెస్ట్ కేస్ డెవలప్మెంట్ ఫర్ న్యూ ఎన్హాన్స్మెంట్స్, ఒకవేళ ఏదైనా మిడిల్ లో ఎన్హాన్స్మెంట్స్ యాడ్ అవుతుంది, మీరు వర్క్ లో బిజీగా ఉన్నారనుకోండి, ఆ న్యూ ఎన్హాన్స్మెంట్స్ కి అవసరం అయితే కేసెస్ సినారియోస్ ప్రిపేర్ చేసి ఇస్తారు మీకు. సినారియోస్, కేసెస్ రివ్యూస్, బిల్డ్ సమ్మరీ రిపోర్ట్స్. మన షార్ట్ ఫిలిం లో ఇది కూడా చూసినాం. అంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఏమంటారు టెస్ట్ మేనేజర్ వచ్చి, సో ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సార్ట్ అవుట్, ప్లీజ్ ఫార్వర్డ్ ద రిపోర్ట్స్ అంటాడు. బిల్డ్ సమ్మరీ రిపోర్ట్స్ అంటారు. బిల్డ్ లో ఎన్ని టెస్ట్ కేసు ఫెయిల్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి, ఆ బిల్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఏమేమి రిక్వైర్మెంట్స్ టెస్ట్ చేసినాం, ఏ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అందులో. ఓకే అండి, అందులో ఏమైనా రోడ్ బ్లాక్స్ అంటే ఏదైనా పర్ఫామ్ కానీ మనం టెస్ట్ చేయని ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా సమ్మరీ రిపోర్ట్స్ లో వస్తాయి. ఈ రిపోర్ట్స్ కూడా టెస్ట్ లీడే ప్రిపేర్ చేస్తాడు. ఎలా ప్రిపేర్ చేస్తాడు, బేస్డ్ అపాన్ యువర్ రిపోర్ట్స్. మీరు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నిటినీ కంబైన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో 3 members ఉన్నారు అనుకోండి, టెస్టింగ్ డేస్. ఒక టెస్ట్ లీడ్ ఉన్నాడు, ఒక టెస్ట్ మేనేజర్ ఉన్నాడు. మీరు రెగ్యులర్ గా రిపోర్ట్స్ పంపిస్తారు. మీరు పంపించిన రిపోర్ట్స్ ని కంబైన్ చేసి టెస్ట్ మేనేజర్ కి పంపిస్తారు. ఇది ప్రాజెక్ట్ 1 అనుకోండి. ప్రాజెక్ట్ 1 లో 3 members టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, ఒక టెస్ట్ లీడ్ ఉన్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 ఉంది అనుకోండి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ 2 parts గా డివైడ్ చేశారు అనుకోండి. వీళ్ళు ఒక మాడ్యూల్ డెవలప్ చేస్తున్నారు, వీళ్ళు ఒక మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నారు. సో ఇందులో కూడా 3 members టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు అనుకోండి. దీనికి మళ్ళీ సపరేట్ టెస్ట్ లీడ్ ఉంటాడు. ఈ దీనికి కలిపి ఒకటే టెస్ట్ మేనేజర్ ఉంటుంది. ఇక్కడ మీ ఇద్దరికి కంబైన్డ్ గా ఒకలే టెస్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి. ఈ టెస్ట్ మేనేజర్ కి ఈ టెస్ట్ లీడ్ ఫార్వర్డ్ చేస్తాడు, ఈ టెస్ట్ లీడ్ ఫార్వర్డ్ చేస్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరు పంపించిన వాటిని కంబైన్ చేసి వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్ కి పంపిస్తారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కింద డెవలప్మెంట్ లీడ్ వర్క్ చేస్తాడు, టెస్ట్ లీడ్ వర్క్ చేస్తాడు. ఇంకా ఏమన్నా టెస్ట్ లీడ్ లో వీళ్ళిద్దరు టెస్ట్ మేనేజర్ అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్ మేనేజర్ అనుకోండి. వీళ్ళిద్దరు ఈ డెవలప్మెంట్ లీడ్స్ చేసే వర్క్ ని వీళ్ళిద్దరు మానిటర్ చేస్తారు. వీళ్ళకి డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు, వీళ్ళకి సపరేట్ డెవలపర్స్ ఉంటారు. వీళ్ళని మేనేజ్ చేస్తారు, వీళ్ళని మేనేజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళని మేనేజ్. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ పైన సిఇఓ ఆఫ్ ద కంపెనీ ఉండొచ్చు, లేకపోతే క్లయింట్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోల్లో ఉన్నారు, మీరు పంపించిన రిపోర్ట్ ను బేస్ చేసుకొని మీ టెస్ట్ లీడ్ టెస్ట్ మేనేజర్ కి పంపిస్తాడు, మీ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ కి పంపిస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్ కి పంపిస్తాడు. ఓకేనా? సో ఇది టెస్ట్ లీడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రిపేరింగ్ బిల్డ్ సమ్ రిపోర్ట్, కండక్ట్ మీటింగ్ విత్ ద టీమ్ మెంబర్స్. ఏదైనా మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపరేషన్ ఉంటే కండక్ట్ చేస్తాడు. కోఆర్డినేట్ ఓవరాల్ టెస్ట్ టీమ్ యాక్టివిటీస్, మీకు ఏమైనా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా, టెస్టింగ్ అనేది కరెక్ట్ రన్ అవుతుందా లేదని కోఆర్డినేట్ చేసుకుంటాడు. యాడింగ్ టెస్ట్ డెలివరబుల్స్ టు రిపాజిటరీ, డేటాబేస్ రిపాజిటరీ ఉంటుంది కదా, ఇందులోకి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, మీకు టెస్ట్ టెంప్లెట్ కావాలి, ఆ టెంప్లెట్ ఎవరు యాడ్ చేస్తారు, టెస్ట్ లీడే యాడ్ చేస్తారు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మీ టెస్ట్ లీడ్ తో చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారండి టెస్ట్ ప్లాన్ ప్రిపరేషన్. రైట్? సో అనదర్ టెస్ట్ మేనేజర్. నార్మల్ గా టెస్ట్ మేనేజర్ టెస్ట్ లీడ్ రెస్పాన్సిబిలిటీస్ నియరెస్ట్ ఉంటాయండి. అన్ని కంపెనీలో ఇద్దరు ఉండరు, కొన్ని కంపెనీల్లో చాలా మంది టెస్ట్ లీడే ఉంటాడు. టెస్ట్ లీడ్ పైన ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు డైరెక్ట్ గా.
బట్ కొన్ని ఎంఎల్సి కంపెనీస్ అయితే వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి మేనేజర్ విత్ లీడ్స్ కూడా ఉంటారు. టెస్ట్ మేనేజర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ప్లాన్ అండ్ కోఆర్డినేట్ ద టీమ్ ఆఫ్ టెస్టర్స్ అండ్ టెస్ట్ లీడ్స్. మేనేజర్ పని ఏంటంటే టెస్ట్ లీడ్స్ ని మేనేజ్ చేసుకోవటం వాడు. లీడ్స్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు. ప్రాజెక్ట్ అండ్ టెస్ట్ ప్లాన్ ప్రిపరేషన్, ఎఫర్ట్ ఎస్టిమేట్స్, అసలు ఎంతమంది పడతారు, ఎన్ని రోజులు పడుతుంది, ఎఫర్ట్ ఎస్టిమేట్స్, మేనేజ్మెంట్, టెస్ట్ ప్లాన్, ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్, సమ్మరీ రిపోర్ట్స్, క్లయింట్ కమ్యూనికేషన్. సో ఇక్కడ టెస్ట్ మేనేజర్ ఉంటే టెస్ట్ లీడ్ అనేవాడు క్లయింట్ తోటి కమ్యూనికేట్ అవ్వడు, మేనేజర్ కమ్యూనికేట్ అవుతుంది. ఒకవేళ మేనేజర్ లీడ్ సేమ్ ఉంటే లీడర్స్ కమ్యూనికేట్ అవుతుంది. మామ్స్ సపోర్టింగ్ యాక్టివిటీస్, provides regular status updates, schedule meetings with the development team and testing team. ఒకవేళ మీరు కూడా సార్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఫాలో అవ్వాలి. సేమ్ రివ్యూ, డిజైన్, యూజర్ డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్స్, డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్, ట్రాక్ అండ్ రిపోర్ట్ ఆల్ డిఫెక్ట్స్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, సమ్మరీ రిపోర్ట్. సో ఆటోమేషన్ టెస్టింగ్ లో ఫస్ట్ సేమ్ మనం మాన్యువల్ లో ఎలా అయితే అనాలిసిస్ చేసుకున్నాం అన్ని డాక్యుమెంట్ ని అనాలిసిస్ అనేది మ్యాండేటరీ. తర్వాత సెకండ్ స్టెప్, మాన్యువల్ ఉన్న టెస్ట్ కేసెస్ లో ఎన్ని టెస్ట్ కేసులు ఆటోమేట్ చేయాలి, ఆల్ టెస్ట్ కేసు కన్వర్ట్ చేయాలా లేకపోతే రిక్వైర్డ్ టెస్ట్ కేసెస్ కన్వర్ట్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసిన తర్వాత ఆ టెస్ట్ కేసెస్ కి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడానికన్నా ముందే ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ లోనే స్క్రిప్ట్ రాయాలి కాబట్టి. దీనికి కావాల్సిన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సెలీనియం టూల్, ఎక్లిప్స్, ఐడిఈ, ఓకేనే, టెస్ట్ ఎంజీ, స్టేటస్ రిపోర్ట్స్, వీటన్నిటిని అరేంజ్ చేసుకోండి. దీన్ని ఎన్విరాన్మెంట్ సెటప్ అంటారు. చేసిన తర్వాత స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టూల్ ఆటోమేటిక్ గా టెస్ట్ రిజల్ట్స్ జనరేట్ చేస్తుంది. ఈ రిజల్ట్స్ లో మళ్ళీ పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. ఒకవేళ ఫెయిల్ వస్తే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయకుండా ఇందాక చెప్పా కదా వీటిని మళ్ళీ వన్స్ అగైన్ రీప్రొడ్యూస్ చేసుకోవాలి. అవసరమైతే పీర్ రివ్యూ చేసుకోవాలి. అప్పుడు లీడ్కి రివ్యూకి అప్రూవల్కి ఫార్వర్డ్ చేయాలి. లీడ్ కూడా చెక్ చేసి ఒకవేళ ఇది రియల్ డిఫెక్ట్ అని అప్రూవల్ ఇస్తే అప్పుడు మీరు రిపోర్టింగ్కి వెళ్ళాలి. అంతేగాని మీరు డైరెక్ట్ రిపోర్టింగ్కి వెళ్ళే ఆప్షన్ ఉండదు మీకు. ఆ తర్వాత వాటిని మళ్ళీ యాజ్ యూజువల్ ట్రాక్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ కూడా సమ్మరీ రిపోర్ట్స్, ఎన్ని టెస్ట్ కేసు ఆటోమేట్ చేశారు, ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి అన్ని ఫాలో అవుతుంది. ఓకే అండి. సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్, ఆటోమేషన్ టెస్ట్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేయడానికి వాడు అడుగుతారు అసలు మీ ప్రాజెక్ట్ లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి అంటాడు. అసలు మీ టీం గురించి చెప్పండి ఫస్ట్ అంటాడు. ఫస్ట్ నేమ్స్ చెప్పండి అంటాడు. మీరు మీకు ముందే ప్రిపేర్ అవ్వలేదు, ఏదో పేరు చెప్పారు, రమేష్, కిషోర్, మురళి, అనూష అని 4 పేర్లు చెప్పారు. ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం చేస్తారు, నోట్ చేసి పెట్టుకుంటాడు మీరు చెప్పినవి అని. ఇంటర్వ్యూ మిడిల్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి మీ టీమ్ మేట్స్ అంటాడు. నేను ఇందాక లేదా నోట్కి వచ్చి చెప్పినా కదా, ఇప్పుడు వేరే పేర్లు చెప్తూ లేకపోతే ఆలోచిస్తూ. సో నువ్వు 3 years నుంచి ఒక ప్రాజెక్ట్ లో ఒక టీమ్ లో 1 year నుంచి 6 months నుంచి 3 years నుంచి వర్క్ చేస్తే వాళ్ళ పేరు చెప్పడానికి ఆలోచిస్తావా మనం? అలా కూడా మిమ్మల్ని టెస్టింగ్ ఉంటది అనమాట. సో అందుకే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అసలు మీ ప్రాజెక్ట్ లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారో డిసైడ్ అయ్యి వాళ్ళ నేమ్స్, డిజిగ్నేషన్ విత్ రెస్పాన్సిబిలిటీస్ ముందే నోట్ చేసి పెట్టుకోండి. ఎవరు అడిగినా ఇదే నేమ్స్ చెప్పాలి. ఎవరు అడిగినా ఏం చెప్పాలి? ఇదే నేమ్స్. చెప్పా కదా, దృశ్యం సినిమా 2 రోజులకు ఒకసారి చూడండి. దృశ్యం 1, దృశ్యం 2. చెప్పాలనుకున్నది క్లియర్ గా ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత ఎవరు అడిగినా అదే చెప్పాలి. నాకొకటి, నీకోటి, ఇంకోటి కూడా చెప్పొద్దు. అది రియల్ అయినా కాకపోయినా. రియల్ అయితే అందరికీ హ్యాపీయే, కాకపోయినా అదే చెప్పాలి. అందుకే రియల్ అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి.
నేను 3 years ఎక్స్పీరియన్స్ లో పోవాలనుకుంటున్నా. అసలు నా ప్రాజెక్టు సైజ్ ఎంత? 5 members. 5 లో 3 members టెస్ట్ ఇంజనీర్, 1 టెస్ట్ లీడ్, 1 ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్. ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ పేరేంటి, లీడ్ పేరేంటి, ఒకటి నేను, రిమైనింగ్ నా ఇద్దరు కొలీగ్స్ పేర్స్ ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు, నేనేం చేస్తున్నా, వీళ్ళు ఏం చేస్తున్నారు? కృష్ణ టెస్ట్ లీడ్, ప్లానింగ్, గైడెన్స్, మానిటరింగ్, టెస్ట్ కంట్రోల్. సీనియర్ టెస్టర్ వాళ్ళు రెస్పాన్సిబుల్. అసలు మా దాంట్లో సీనియర్ టెస్టర్ లేడు సార్, తీసి పక్కన పడేయండి, ప్రాబ్లమే లేదు. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు. ఇది ఉండాలని రాజ్యాంగంలో రాసలేదని. మా కంపెనీలో ఈ రోల్ లేదని చెప్పొచ్చు మీరు. మా కంపెనీలో అసలు టెస్టింగ్ లేదని చెప్పకూడదు, టెస్ట్ లీడ్ లేడని చెప్పకూడదు, లేకపోతే లీడ్ ప్లేస్ లో మేనేజర్ ఉన్నానని చెప్పొచ్చు. కానీ మాక్సిమం మేనేజరే ఆప్షనల్ అండి, లీడే మ్యాండేటరీలో ఉంటుంది. ఎందుకంటే లీడే టీంని మేనేజ్ చేస్తాడు. లీడ్ని అవసరమైతే ప్రాజెక్ట్ మేనేజర్ అయినా మేనేజ్ చేస్తాడు, టెస్ట్ మేనేజర్ లేకపోయినా. ఓకే, సో మాకు టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్ ఒకళ్ళే అని చెప్పుకున్నా నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ మేనేజర్, టెస్ట్ లీడ్ ఒకళ్ళే అని చెప్పకూడదు మళ్ళీ. ఓకే, ఎలా ఎవరి రోల్స్ ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్లియర్ కట్ గా మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీ ఇష్టం, ఏ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ నేమ్స్ ని అదే నేమ్స్ అందరికీ చెప్పాలి. మీరు రియల్ టైంలో నేను ఈరోజు మార్నింగ్ నీ లాగిన్ టైం ఏంటని అడుగుతాడు. నువ్వు ఒక టైం ఫిక్స్ గా, అది 9 అంటవా, 8:45 అంటవా, 9:10 అంటవా, లాగౌట్ టైం అంటాడు. నేను 8:45కి లాగిన్ అయ్యి 6:40కి లాగౌట్ అయితే ఈ బిట్వీన్ టైంలో అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది A to Z ఏం చేయాలి, క్రియేట్ చేసుకొని ఫాలో అవుతా ఉండాలి. ఈవెన్ నువ్వు లంచ్ కూడా, లంచ్ బ్రేక్ టైం ఇక్కడ ఏదైతే లంచ్ బ్రేక్ ఇచ్చినో ఆ లంచ్ బ్రేక్ టైంకే చేయాలి. మైండ్ తో పాటు బాడీని కూడా దానికే ప్రాక్టీస్ చేయాలి. ఈ 8 hours 10 hours కూర్చొని ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేస్తుంటే మీకు రేపు ఆ వర్క్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఇప్పుడు చేసేది జాబేనండి, ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడేమో శాలరీ రాదు, అక్కడేమో శాలరీ వస్తుంది అంతే. ఇక్కడ కూడా మీరు ఈ 8 hours సేమ్ కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. అది క్లాస్ వింటారా, అసైన్మెంట్స్ చేస్తారా, లేకపోతే ఏమంటారు యూట్యూబ్ లో వీడియోస్ వింటారా, మాక్ ఇంటర్వ్యూస్, ఇంకేదన్నా దీనికి రిలేటెడ్ బుక్ చదువుతారా, ఏదన్నా చేయండి. బట్ ఈ బిట్వీన్ టైం చేయాల్సిందే. అంతేగాని ఈ 1 hour 2 hours క్లాస్ వినా నా పని అయిపోయిందని మీరు జంప్ అయిపోయారనుకోండి, మీరు రేపు కంపెనీకి సడన్ గా రేపు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆ ఎన్విరాన్మెంట్ కి సపోర్ట్ చేయలేరు, మీకు సపోర్ట్ చేయదు, అది ఫిట్ అవ్వలేరు. అందులో మెలకలు తిరుగుతూ ఉంటారు. అందుకే ఇప్పటి నుంచి మీరు ఫిట్ అవ్వాలి అందులో. ఓకేనా? సో మీకు ఈ ఎన్విరాన్మెంట్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్ లో ఉంటుందండి, మేము సేమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. మాకు బయట ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడికి వచ్చాను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్?